మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. హర్యానా గురుగాంకి సంబంధించినటువంటి టెన్నిస్ ప్లేయర్ రాధికాని ఆమె తండ్రి దీపక్ యాదవ్ తన దగ్గర ఉన్నటువంటి రివాల్వర్తో కాల్చి చంపినటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక్కసారి మనం చూసినట్టయితే రాధిక టెన్నిస్ ప్లేయర్గా అందరికీ బాగా పరిచయమైనటువంటి వ్యక్తిగా చెప్పొచ్చు. మరి ఈరోజు ఆమె సంపాదన పైనే తన తండ్రి బ్రతుకుతున్నారు అనే ఒక మాటలు భరించలేకే తన తండ్రి తన కూతుర్ని చంపాడు అన్నట్టుగా వార్తలు ఏవైతే సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయో వారి కుటుంబంతో బాగా సాన్నిహిత్యంగా ఉన్నటువంటి కొంతమంది ఆ మాటల్లో వాస్తవం లేదు అన్నట్టుగా పలు జాతీయ మీడియా సంస్థలకి చెప్పినటువంటి అంశాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అసలు వాళ్ళకి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేవు అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. సో దీపక్ యాదవ్కి దాదాపుగా అంటే 15 నుంచి 17 లక్షల వరకు కూడా అద్దెలు వస్తాయన్నట్టుగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు తన కూతురు అంటే తండ్రికి చాలా ఇష్టమని, తన కూతుర్ని టెన్నిస్ ప్లేయర్ చేయటం కోసం తాను ఎంతగానో ప్రయత్నం చేశాడు. ఎన్నో డబ్బులు అంటే ఆమె అకాడమీకి సంబంధించినటువంటి ఎన్నో డబ్బులు కూడా ఖర్చు పెట్టినటువంటి అంశాలు ఉన్నాయి. ఆమెను చంపడానికి అదైతే రీజన్ కాదు, మరి ఇంకా ఏరే రీజన్స్ అయి ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు అయితే కాదు అన్నట్టుగా కూడా వారితో బాగా ఆ కుటుంబంతో బాగా సాన్నిహిత్యంగా ఉన్న వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంకొక అంశం ఏదైనా ఉంది అని అంటే ఆమె ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా కొన్ని మ్యూజిక్కి సంబంధించినటువంటి రీల్స్ చేస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఆమె ఒక టెన్నిస్ అకాడమీని కూడా రన్ చేస్తున్నారు. కాబట్టి ఈ రెండు ఇష్టం లేని తన తండ్రి తన కూతుర్ని చంపాడు అన్నట్టుగా మరికొన్ని అంశాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే దీపక్ యాదవ్ని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ ఇంట్లో వంట చేస్తున్నటువంటి క్రమంలో తన కూతురు రాధికా యాదవ్ను దీపక్ యాదవ్ వెనక నుంచి పలు దఫాలుగా కాల్పులు జరిపి ఆమెను చంపేసినట్టుగా తెలుస్తుంది. ఆ గన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆయన ఉపయోగించినటువంటి గన్ కూడా సామాన్యుల దగ్గర ఉండే గన్ కాదు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఆయన కూతుర్ని చంపడానికి వేరే కారణాలు అయి ఉంటాయి తప్పితే వాస్తవానికి ఆర్థికమైనటువంటి లావాదేవీల విషయంలో కూతుర్ని చంపే ఆ తండ్రి కాదు అన్నట్టుగా కొన్ని అంశాలు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఆమె టెన్నిస్ అకాడమీని రన్ చేయటం కానీ లేకపోతే మ్యూజికల్గా ఏదైతే కొన్ని రీల్స్ ఉంటాయో అవి చేయటం ఇష్టం లేకే తన తండ్రి చేశాడు అనే అంశాలను అయితే వినిపిస్తున్నాయి. మరి దీని మీద ప్రస్తుతానికి అయితే పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి దీని మీద ఇంకా ఎలాంటి అంశాలు బయటకు వస్తాయో.